రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చిందండి. అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ అవుతున్నాయండి. ఆఫ్లైన్లో అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేయాలండి. డైరెక్ట్గా మనమే వెళ్ళి అప్లికేషన్లు అనేవి ఇవ్వాలండి. అడ్రస్ కూడా ఇచ్చారు మనకి. సో కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ చేసి ఈ అప్లికేషన్లు అనేవి యాక్సెప్ట్ చేయరు. మనకి ఇక్కడ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ అనేది అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంటర్ చదివి ఇంటర్తో పాటుగా బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా ఫార్మా డి లేదా ఎం ఫార్మసీ కోర్సులు ఎవరైతే చేశారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ అండి. దాంతోపాటుగా దాన్ని ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసి ఉండాలండి. రెన్యువల్కి వస్తే కనుక రెన్యువల్ అయితే అప్డేట్ చేసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే కొన్ని స్కిల్స్ అడిగారు చూడండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడడం అనేది ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే తెలుగు, ఇంగ్లీషు, రీడు, స్పీకు, రైటు ఈ మూడు కూడా ప్రొఫిషియన్సీ ఉండాలండి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ప్రొఫిషియన్సీ ఉండాలండి ఎంఎస్ ఆఫీస్లో. అలాగే మనకి మెడికల్, సర్జికల్ స్పెషాలిటీస్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది కొంచెం ఐడియా అనేది ఉండాలండి. అలాగే షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఇండెంట్ ఆఫ్ డ్రగ్స్ బడ్జెట్ ఫ్రమ్ జిఎంఎస్టీ స్టోర్స్ అంటే మనకి స్టోర్స్ గురించి అలాగే డ్రగ్స్ గురించి బడ్జెట్ గురించి అవగాహన అనేది ఉండాలండి. టోటల్గా వచ్చి మనకి శాలరీ 17,500 అనేది మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆఫీస్ సబార్డినేట్ ఒకటి ఉందండి. ఫార్మసిస్ట్ ఒకటి, ఆఫీస్ సబార్డినేట్ ఒకటి, వాచ్మెన్ ఒకటి. ఆఫీస్ సబార్డినేట్ వచ్చి 7th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలండి. లేదా దానికి సంబంధించి రిలేటెడ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. తెలుగు అనేది రాయడం, చదవడం వచ్చి ఉండాలండి. దీనికి 15,000 శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. వాచ్మెన్కి వచ్చి 5th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మనకి చదవడం, రాయడం అనేది తెలుగు వచ్చి ఉండాలండి. 15,000 శాలరీ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే డ్రైవర్ ఎల్ఎంవి ఇది కూడా ఒక పోస్ట్ ఉందండి. దీనికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలండి. సో దాంతోపాటుగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. అలాగే మనకి వెహికల్కి సంబంధించి మెయింటెనెన్స్ అనేది చేయగలగాలి. ఏదైనా రిపేర్స్ వస్తే దానికి సంబంధించి నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలండి. అలాగే రోడ్ సైన్స్, సిగ్నల్స్కి సంబంధించి మన దగ్గర అయితే నాలెడ్జ్ ఉండాలండి. ఇక్కడ 18,500 శాలరీ అనేది ఇవ్వడం జరిగిందండి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో మనకి ఇక్కడ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. ఏజ్ లిమిట్ 18 to 42 ఇయర్స్ యాజ్ ఆన్ 31/8/2025 అంటే 31/8/2025 నాటికి 42 సంవత్సరాలు అనేది మించకూడదండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వాళ్ళు వర్క్ చేయాల్సినవి, సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగిందండి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, అలాగే జనరల్ డ్యూటీస్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీస్ ఆఫ్ వాచ్మెన్, అలాగే ఎల్ఎంవికి సంబంధించి డ్రైవర్కి సంబంధించి కూడా ఇక్కడ జాబ్ రోల్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీరు అది కూడా పీడిఎఫ్ చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ కింద మీరు చూడొచ్చండి. నెక్స్ట్ మనకి ఇది ఒక అడ్రస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ద సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ జైల్ తాలూకా కాంపౌండ్ బ్రోడీపేట గుంటూరు 522002 గుంటూరు డిస్టిక్. ఇక్కడ ఈ అడ్రస్లో అయితే మనం 29వ తారీఖు లోపు అయితే సబ్మిట్ చేయాలండి. సో లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దండి. 2 రోజులు ముందుగానే వెళ్ళి ఇవ్వండి. కాంటాక్ట్ నెంబర్ 0863223247 కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే మీరు అప్లై చేసినప్పుడు చాలామంది అప్లికేషన్ దగ్గర ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాయట్లేదండి. సో అదైతే క్లియర్గా మెన్షన్ చేయమని ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ నోట్ చేయాలండి. నోట్ చేయకపోతే కనుక మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందండి. అలాగే ఆధార్ అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ అండి. సో చాలామంది ఆధార్ నెంబర్ తప్పుగా ఇవ్వడం లేదా మొబైల్ నెంబర్ తప్పుగా ఇవ్వడం చేస్తున్నారు. సో రెండు కూడా మ్యాండేటరీగా కరెక్ట్గా చూసి అనేది ఇవ్వండి నోట్ చేసేటప్పుడు. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది
దీనికి అటాచ్ చేయాలండి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంది కదా, సో అప్లికేషన్ ఫామ్ మీకు నేను చూపిస్తాను. దాంతో ఒక ఫోటో అనేది అక్కడ ఫిక్స్ చేయాలి. అది కాకుండా మార్క్స్ మెమో మనం ఏవైతే ఉందో డిగ్రీ కానీ లేదా బీఫార్మసీ డీఫార్మసీ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్ చేయాలండి. అలాగే ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ మార్క్స్ మెమోస్ పెట్టాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ పెట్టాలి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పెట్టాలి, ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆధారు, అలాగే ఒకవేళ ఎవరైనా ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారనుకోండి, ఆ ఎంప్లాయీ ఆర్గనైజేషన్ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని అది కూడా మనం ఇక్కడ పెట్టాలి. సర్వీస్ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఎక్స్పీరియన్స్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది కూడా యాడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా అటెస్టెడ్ కాపీ అంటే మనం ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత అయితే ఇవన్నీ కూడా సైన్ చేయించాలండి. If an attested copy of the caste EWS certificate is not enclosed, the candidate will be treated under open category అంటే ఓసీ కింద ట్రీట్ చేస్తారు. మీరు కనుక గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించలేదనుకోండి, ఓసీ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇవి ఏవైతే మీ దగ్గర జిరాక్స్ కాపీలు ఉన్నాయో అవన్నీ కూడా సో గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించేయండి. అలాగే ఇక్కడ చూడండి, మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది 75% మార్క్స్ అనేవి మీకు వచ్చిన డిగ్రీ మార్క్స్ నుంచి 75% అనేది వెయిటేజ్ తీసుకోవడం జరుగుతుందండి. మీకు అలాగే 25% దానికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ 100 మార్క్స్ అనేవి ఇలా తీసుకోవడం జరుగుతుందండి. ఈ 100 మార్క్స్కి ఎవరికి ఎక్కువ వస్తే మెరిట్ ఆ మెరిట్ ప్రకారం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏమీ లేదండి. అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా ఏమీ లేదు, ఇంటర్వ్యూ కూడా ఒకటే ఉంది. సో ఇంటర్వ్యూ ఒకటి అటెండ్ అయితే సరిపోతుందండి. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి అనేది మనల్ని కాల్ ఫర్ చేస్తారు. సో అప్లికేషన్స్ డేట్స్ ఇచ్చారు 15/9/2025 అంటే ఈ రోజు నుంచి మీరు ఆఫ్లైన్లో డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి అప్లికేషన్లు అనేవి సబ్మిట్ చేయొచ్చు. 29/9/2025 5 గంటల లోపు అయితే మీరు అప్లికేషన్లు అయితే ఇవ్వడానికి లాస్ట్ డేట్ అండి. సో అప్లికేషన్ అనేవి ఇక్కడ చూడండి, ఒక అడ్రస్ ఇచ్చారు కాబట్టి ఆ అడ్రస్లో మాత్రమే ఇవ్వాలి. ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ జైల్ బ్రోడీపేట్ తాలూకా కాంపౌండ్ గుంటూరు 522002 గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మాత్రమే మనం డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలండి. నెక్స్ట్ మనకి ఇక్కడ రెమ్యునరేషన్ ఇచ్చారండి, అది ఇంకా ఇందులో చెప్పలేదు. బట్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదండి రెమ్యునరేషన్ సంబంధించి. సో దానికి సంబంధించి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే జరుగుతుంది. సో కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. సో 1 ఇయర్ అనేది ఉంటుంది ప్రజెంట్ ఇనీషియల్గా. సో తర్వాత వాళ్ళకున్న రిక్వైర్మెంట్ అలాగే మన దగ్గర ఉన్న పనితనం బట్టి బిహేవియర్ బట్టి ఏమైనా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో అవుట్సోర్సింగే కదా అని అప్లై చేయడం అయితే మానేయొద్దండి. సో ఇవి అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అవుతున్నాయి. సో మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కాబట్టి ఒకసారి అప్లికేషన్ ఫామ్ చూడండి. ఇక్కడ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో రాయాలి. ఫార్మసిస్టా డ్రైవరా ఏంటనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మన పూర్తి పేరు ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్లో రాయాలని నేను బ్లాక్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి. సో 10th క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి. ఆధార్ నెంబర్ 12 డిజిట్స్ నెంబర్ రాయండి. ఫాదర్ నేమ్ అంటే మన ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీరు ఉంటున్న అడ్రస్ అండి. ఒకవేళ కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఇంకో అడ్రస్ కూడా రాసుకోవచ్చు. మనం ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కూడా నోట్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ, క్లియర్గా మెన్షన్ చేయండి. మనకి జాబ్ వచ్చేంత వరకు కూడా అదే మొబైల్ నెంబర్ మ్యాండేటరీ. మేలా ఫీమేలా మెన్షన్ చేయండి, ఇక్కడ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది నోట్ చేయండి. రిలీజియన్ అంటే హిందువా ముస్లిమా క్రిస్టియన్ అనేది రాయాలి. అలాగే సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ ఎస్సీ ఎస్టీ బీసీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టాలి. ఎస్ఆర్ నో అనేది నోట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్కడ చదివాం ఎప్పుడు చదివాం ఏంటి అనేది ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యాము 3rd క్లాసు, అలాగే ప్లేసు ఎక్కడ ఏ స్కూలు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలండి. అలాగే ఎరస్ట్వైల్ డిస్టిక్ అంటే పూర్వం ఉన్న జిల్లాల పేర్లు రాయాలండి. ఇక్కడ కొత్తగా ఉన్న జిల్లాల పేర్లు కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు పల్నాడు బాపట్ల ఉన్నాయనుకోండి, గుంటూరు అనేది ఇక్కడ నోట్ చేయాలి మనం. ఎరస్ట్వైల్ డిస్టిక్ అంటే అదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి మార్క్స్ అంటే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాం 2010 2020 ఇక్కడ మెన్షన్ చేయాలి.
మ్యాక్సిమం మార్క్స్ అంటే మనకొచ్చినవి కదా, అందులో ఉన్న మ్యాక్సిమం మార్క్స్ అనమాట. 600కి అనుకోండి, మనకు వచ్చిన మార్క్స్ ఇక్కడ మార్క్స్ ఆప్ట్ ఏంటంటే 600కి 500 వచ్చినాయి అనుకోండి, 600 ఇక్కడ 500 పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి మనం. సో నెక్స్ట్ మనకి ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా సర్టిఫికేట్ ఇచ్చారండి. సో ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని అది సైన్ పెట్టించి మనం అయితే అక్కడ పట్టుకెళ్ళి తీసుకుని వెళ్ళి ఇవ్వాలండి. సో దీనికి సంబంధించి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే మనం ఏవైతే పోస్ట్ చేస్తున్నామో ప్రజెంట్ ఏ వర్క్ చేస్తున్నామో దాని డిజిగ్నేషన్ అండి. అలాగే ఎక్కడ వర్క్ చేస్తున్నాం, సో దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్, పీరియడ్ ఆఫ్ వర్కింగ్ అంటే మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డేట్స్ వేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్ అంటే 2 ఇయర్సా 3 ఇయర్సా 5 ఇయర్స్ అనేది రాయాలి. అలాగే ఇక్కడ గవర్నమెంట్లో చేస్తున్నామా ప్రైవేట్లో చేస్తున్నామా అనేది మెన్షన్ చేయాలి. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పేరు రాయాలండి, లేదా స్కీమ్ నేమ్ రాయాలి. ఇక్కడ డిక్లరేషన్ అంటే మన పేరు, వైఫ్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ కానీ సన్ ఆఫ్ కానీ అంటే ఫాదర్ నేమ్ రాస్తాం, హౌస్ నెంబర్ డోర్ నెంబర్ అడ్రస్ అనేది క్లియర్గా రాస్తాం. ఇక్కడ సిగ్నేచర్ అనేది పెడతాం, ప్లేసు డేటు వేస్తాం. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ చెక్ లిస్ట్ అనేవి మనం అన్నీ పెట్టామా లేదా అనేది టిక్ మార్క్ చేయాలండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. పెడితే ఎస్ పెడతాం, ఒకవేళ ఇవేవి పెట్టలేదు అనుకోండి నో పెడతాం. సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మన సైన్ అనేది స్మాల్ లెటర్స్లో చేస్తాం కాబట్టి సైన్ అనేది పెట్టాలండి. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి, లేట్ చేయకుండా అప్లై చేయండి. ఇది ఆఫ్లైన్లో అప్లికేషన్స్ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఇవ్వాలండి. అడ్రస్ ఇచ్చారు కాబట్టి ఆ అడ్రస్లో మీరైతే సబ్మిట్ చేయండి. మన ఛానల్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.